వంకాయ పంటలో ఆకుముడత మెల్లిమెల్లిగా వైరస్ ఏర్పడుతుంది. చాలా వరకు ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు చాలా మంది రైతులు ఎక్కువ మొత్తంలో చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు. అయినప్పుడు కూడా ఈ ఉన్నటువంటి ఆకుముడత అనేది కంట్రోల్ కాకుండా పోవడం వల్ల మరి ఇలాంటి వైరస్ అనేది కనుక చూస్తే మనకు మిరప పంటలో కనుక చూస్తే జెమిని వైరస్, బొబ్బర ముడత అంటాం. సేమ్ అదే విధంగా మన వంకాయ తోటలో వస్తూ ఉంటుంది. ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాపించడం వల్ల రైతుకు ఎక్కువ మొత్తంలో నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీనివల్ల మేజర్గా చూస్తే ఆకనే మొత్తం మొద్దుబారిపోవడం, ఈ పైకి ఆకు మొత్తం ముడుచుకపోవడం, క్రమక్రమంగా ఆకు అనేది పసుపు రంగులోకి మారిపోతుంది. దాని ద్వారా ఈ చెట్టు మొత్తం మొద్దుబారిపోవడం వల్ల ఉన్నటువంటి ఫ్లవర్ మొత్తం డ్రాప్ కావడం, ఇలాంటి సమస్యలు ఏర్పడతా ఉంటాయి. ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఒకవేళ వస్తే దీన్ని ఏ విధంగా నివారించుకోవాలి, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఈ రోజు ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని వస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఈ వంకాయలో ఈ వైరస్ అనేది ఎక్కువ మొత్తంలో రైతుకు నష్టం కలిగించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీని విషయంలో జాగ్రత్త పాటించాలండి. మరి ఇది రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే సహజంగా మనకు మార్కెట్లో దొరికే నీమేలు అంటామండి. నీమేల మనకు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి ఇందులో మీకు నీమేలతో పాటు కూడా మరొక 2 ఆయిల్స్ అయితే ఉంటాయి. అవి ఏంటనేది చూద్దామండి. అది వచ్చేసి మనకు ఇది బ్యారిక్స్ వాళ్ళది హాల్ షూటర్ అండి. హాల్ షూటర్ అంటే మనకు వచ్చేసి ఇందులో ఉన్నటువంటి 3 రకాలు ఏవైతే అల్లం మరియు వెల్లిపాయలు, వేప నూనె 3 రకాల ఆయిల్స్ ఇందులో ఉండడం వల్ల ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ వైరస్ రావడం కారణం ఏంటంటే మనకు తెల్లదోమ అండి. తెల్లదోమ అనేది ప్యూప దశ నుంచి ఆకు యొక్క వెనుక భాగాన లార్వా, ప్యూప, అడల్ట్ ఈ దశను మొత్తం దానిపైన కాలచక్రం అనేది ముగించుకొని క్రమక్రమంగా రసాన్ని పీల్చడం వల్ల ఈ వైరస్ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ తెల్లదోమను లార్వా దశలోనే కంట్రోల్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ మనం కోవాల్సింది ఏంటంటే వేప నూనె అండి. దీన్ని వాడడం వల్ల దాదాపు ఒక 100లో 90% వరకు మొత్తం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక లార్వానే కాదండి, మనకు తామర పురుగును, అదేవిధంగా పేనుబంక, పిండి నల్లి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు తెల్లదోమను కూడా సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు పురుగు మీద కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అన్ని రకాల రసం పీల్చే పురుగులను నివారించుకుంటూ అదేవిధంగా దాని యొక్క ఈ ఉన్నటువంటి లార్వా దశను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఆల్షూట్ అనే మందు ముందస్తుగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి దీంతో పాటు మరొకటి కనుక చూస్తే మనకు బ్యారిక్స్ వాళ్ళదే వెటరన్ ఉంటుందండి. వెటరన్ అంటే మనకైతే స్ప్రెడర్ లాగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. స్ప్రెడర్ అంటే మనకు ఈ ట్రాన్స్ప్లాంటర్ చర్య అంటామండి. మొక్కల యొక్క ఆకులపైన మందు పడితే మొక్క లోపలికి చొచ్చుకుపోయే అవకాశం అయితే ఉంటుంది స్ప్రెడర్ ద్వారా. కాబట్టి ఈ నీమేలు వాటేటప్పుడు కంపల్సరీ మీరు ఈ ఉన్నటువంటి వెటరన్ మందు కలిపి వాడుకునే ప్రయత్నం చేయండి. 1 లీటర్ నీటికి ఒక 3 ml లేకపోతే 4 ml మందును కలిపి వాడుకునే ప్రయత్నం చేయండి. ముందస్తుగా చేయాల్సినటువంటి ప్రయత్నం అయితే ఇదండి. దీని ద్వారా మాత్రం ఆల్మోస్ట్ మీకు ఈ ఉన్నటువంటి ఈ లార్వా, అడల్ట్ మొత్తం ఉన్నటువంటి దశ మొత్తం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మరి కొంతమంది రైతులకు ఎక్కువ మొత్తంలో సమస్య కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి అప్పుడు ఎలాంటి కెమికల్ వాడుకోవాలి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి గాను మీకు కెనిస్టార్, కిబికో, రాన్ఫిన్, జేఫన్ అల్ట్రా అండి. ఈ 4 రకాల మందులను మనం వాడుకున్నట్లయితే రైతుకు ఈ ఉన్నటువంటి తెల్లదోమ సమస్యలు కంట్రోల్ చేసుకున్నప్పుడే ఈ ఒక మొక్క నుంచి మరొక మొక్కకు ఏదైతే వైరస్ రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది మెయిన్గా మనకు తెల్లదోమ వల్ల వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూస్తే ఈ 4 రకాల మందులు చెప్పాను కదా, ఇందులో మీకు కామన్గా ఒకటి కనిపిస్తూ ఉంటుందండి. అది మనకు వచ్చేసి డైఫెథ్రిన్ అనే ఒక టెక్నికల్ అనేది కామన్గా 4 ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది. కాబట్టి దాంతోపాటు మరొక కాంబినేషన్ కూడా ఉంటుంది. కాబట్టి అసలు ఆ మందులు మనకు ఎంత వాడుకోవాలి, 1 ఎకరానికి మార్కెట్ దీని యొక్క ధర ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు వచ్చేసి మీకు రాన్ఫిన్ అనేది మనకు చూస్తే బెస్ట్ అగ్రో లైఫ్లో అందుబాటులో అయితే ఉంటుందండి. ఇందులో మనకు 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఈ పైరిఫాక్స్మిన్ వచ్చేసి 8% ఉంటుంది, డైనోటెఫ్రాన్ వచ్చేసి 5% ఉంటుంది, ఈ డైఫెథ్రిన్ వచ్చేసి మనకు 15% ఉంటుంది. ఇది మనకు వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఎస్సీ రూపంలో ఉంటుంది. కాబట్టి దీన్ని వాడుకోవడం వల్ల మనకు తొందరగా ఉన్నటువంటి తెల్లదోమను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి వైరస్ రాకుండా ఉండే అవకాశం అయితే ఎక్కువ మొత్తంలో కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందస్తుగానైతే ఇలాంటి మందులు వాడుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇకపోతే మరొకటి కనుక చూస్తే మీకు జేఫన్ అల్ట్రా అనేది కనుక చూస్తే మీకు పాజేత కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకు 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. అది ఒకటి వచ్చేసి మనకు ఈ ఉన్నటువంటి డైఫెథ్రిన్ వచ్చేసి 30% ఉంటుంది. అదేవిధంగా పైరిఫాక్సిన్ వచ్చేసి మనకు 8% అయితే ఉంటుంది. ఇది మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది. ఈ ఉన్నటువంటి డైఫెథ్రిన్ టెక్నికల్ మనకు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో తెల్లదోమ మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కడ కామన్గా చూసినా కూడా ఏ కంపెనీలోనైనా కూడా చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ మార్కెట్లో చూస్తే ఈ డైఫెథ్రిన్ టెక్నికల్ మనకు కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క పనితనం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అన్ని కాంబినేషన్లో ఆల్మోస్ట్ మనకు ఇలాంటి టెక్నికల్స్ అయితే ఇస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ మందును మనం మాటి వాడకూడదు. ఒక మార్చి 1-2 సార్లు వాడుకుంటే సరిపోతుంది. ఎక్కువ మొత్తంలో వాడడం వల్ల కూడా ఈ ఉన్నటువంటి రసం పీల్చే పురుగులు దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం వల్ల మందు పవర్ తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి
మనం వాడే మందులో ఎలాంటి మందు వాడుతున్నాం అని తెలుసుకొని కనుక వాడుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎకరానికి వచ్చేసి అంటే ఒక 200 లీటర్లకు గాను ఒక 400 ml వాడుకోవాలి ఏదైతే మనకు ఉన్నటువంటి జేఫన్ అల్ట్రా అనే మందు. దీంతో పాటు మరొకటి కనుక చూస్తే మీకు ఇవి రెండు కూడా మనకు గ్రానెల్స్ రూపంలో ఉంటాయి, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కోరమండల్ కంపెనీలో కేనిస్టార్ అండి, కేనిస్టార్ లో కూడా మనకు ఈ ఉన్నటువంటి డైఫెథైల్ టెక్నిక్ అనేది ఉంటుంది. ఇది మనకు వచ్చేసి పర్సెంటేజ్ కనుక చూస్తే 42% అయితే ఉంటుంది. దాంతోపాటు మరొకటి ఎండ్యూరర్ అంటే ఈ ఎక్స్ట్రాక్ట్ అనే టెక్నిక్ వచ్చేసి 3.5% అయితే ఉంటుంది. కేనిస్టార్ అంటే మనకు వచ్చేసి మెయిన్ గా ఇది తెల్లదోమ మీద ఎర్రల మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఒక మందు వాడడం వల్ల మనకు ఈ తెల్లదోమతో పాటు కూడా ఈ ఎర్రల సమస్య ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మనకు ఈ ఉన్నటువంటి మొక్కల పైన త్వరగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది, అంటే మనకు వెటబుల్ గానెస్ రూపంలో ఉంటుంది. కాబట్టి నీటిలో ఒక మినిమం ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకొని కనుక వాడుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మరి దీన్ని ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలని కనుక చూస్తే మీకు వచ్చేసి 250 గ్రాములు వాడుకోవాలి ఎకరానికి వచ్చేసి. అంటే మీకు దాదాపు ఒక 150 నుంచి 200 లీటర్లకు ఇది వాడుకునే పేట మీద చేయాలని కేనిస్టార్ అనే మందు. ఇకపోతే మరొకటి కనుక చూస్తే మీకు ఇండోఫిల్ కంపెనీలో మనకు కిబికో అంటామండి. కిబికోలో కూడా మనకు ఈ రెగ్యులర్ గా మనకు కనిపించే టెక్నికల్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు డైఫెథైల్ టెక్నికల్ 48% ఉంటుందండి. ఇంకా దాంతోపాటు డైనోటెఫ్రాన్ మనకు 8% ఉంటుంది. ఇది మనకు డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది, వెటబుల్ గణేష్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ మందు అనేది కూడా మనం ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకొని వాడుకోవాలి. దీన్ని కూడా ఒక ఎకరానికి వచ్చేసి ఒక 100 లీటర్లకు గాను ఒక 100 గ్రాములు వాడుకోవాలి ఈ ఉన్నటువంటి కిబికో అనే మందు. దీని వల్ల కూడా మీకు సిస్టమేటిక్ గా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మందు ప్రభావం అనేది మొక్కలపైన ఆకులపైన పడ్డప్పుడు పై భాగం నుంచి కింది భాగం వరకు మందని కలుగుతూ ఉంటుంది. కాబట్టి సిస్టమేటిక్ వల్ల మెయిన్ గా మనకు ఉన్నటువంటి రసం పీల్చే పులు సమర్థంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే ఈ చెప్పినటువంటి మందులు ఆల్మోస్ట్ మీకు అన్ని కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మంచి ఇమెన్స్ కంపెనీ మందులు చెప్పడైతే జరిగింది. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు కనుక కనిపిస్తే ముందస్తుగా ఏవైతే చెప్పినటువంటి ఆ నీమెల్తో పాటు కూడా స్ప్రెడ్డర్ వాడుకోండి. దాంతోపాటు మీకు ఒక సమస్య ఎక్కువగా అవుతున్నప్పుడు అయితే మాత్రం వాటితో పాటు కూడా ఈ ఉన్నటువంటి తెల్లదోమ సమస్య మందులో వాడుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి వైరస్ ఒక మొక్క నుంచి మరొక మొక్కకు రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు వీటి యొక్క రేటు కనుక చూసినట్లయితే మీకు ఈ ఉన్నటువంటి కేనిస్టార్ ముందు చూస్తే మనకు ఇది ఒక మీకు 700 నుంచి 750 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ దీంతో పాటు మరొకటి కనుక చూస్తే మీకు రాన్ఫిన్ అండి. రాన్ఫిన్ వచ్చేసి దాదాపుగా మీ ఏరియాకి వచ్చేసి ఒక 950 నుంచి 900 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీ ఏరియాని బట్టి ₹1 అటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మరొకటి కనుక చూసినట్లయితే మీకు ఈ కిబికో వచ్చేసి దాదాపు ఒక 450 నుంచి 400 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది 100 లీటర్లకు పనిచేస్తుంది, 100 గ్రాములు అనేది. కాకపోతే మరొకటి జేఫన్ అల్ట్రా అనేది కనుక చూస్తే మీకు మార్కెట్లో అన్ని కంపెనీలు కూడా అందుబాటులో ఉంటాయి నాకు తెలిసి. ఇది వచ్చేసి మీకు దాదాపు ఒక 1150 నుంచి 1100 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. నేను చెప్పిన రేట్లు అన్ని కూడా మీకు ఫిక్స్ కాదండి, మీ ఏరియాని బట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. మాక్సిమం అయితే ఒక ₹100 డిఫరెంట్ తోటి అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు కనుక ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాడుకున్నప్పుడు మాత్రం ఇలాంటి మందులు వాడుకునే ప్రయత్నం చేయండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్, థ్యాంక్ యూ.